హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకుల ఫ్రై అండి. మా చెల్లెలు మా కోసం చేసింది, చాలా టేస్టీగా ఉంది. రెసిపీ అయితే చూసేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడా వేసేసుకోండి. నేను ఈ అటుకుల ఫ్రై కోసం 1/2 kg వరకు అయితే అటుకులు తీసుకున్నానండి. ఇలా అటుకులు వేసేసుకొని వెంటనే తీసేయాలి, మరి ఎక్కువసేపు కూడా ఉంచుకోకూడదండి. ఇలా వేయగానే అలా తీసేయండి. అటుకులు అనేది క్రిస్పీగా అవుతాయి. ఇలా 1/2 kg అటుకులు మొత్తం ఆయిల్లోకి అయితే ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఆయిల్లో వేసి వెంటనే తీసేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది. అటుకుల ఫ్రై మాత్రం చాలా టేస్టీగా ఉంది. పిల్లలకి, మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది. నేను అటుకులతో అటుకుల వడలు కూడా చేశానండి. ఇలా మా చెల్లెలు చేసి చెప్పింది, ఇలా చేస్తే బాగుంటుందని. ఇలా తీసుకున్న 1/2 kg అటుకులు మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా అటుకులన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి మీకు నచ్చితే పుట్నాల పప్పు లేదంటే వేరుశనగలు ఏవైనా వేసేసుకోవచ్చండి. ఇలా 1/2 kg అటుకుల్లోకి 1 కప్పు వరకు అయితే పల్లీలను కూడా వేయించేసేసుకోవాలి. ఇలా అటుకులన్నీ వేయించి ఒక గిన్నెలోకి అయితే పెట్టేసుకోండి. ఈ అటుకులు అనేది కాసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు అయితే పల్లీలను వేసుకుంటున్నాను. ఇప్పుడు పల్లీలు వేసేసుకున్న తర్వాత పల్లీలను కూడా బాగా ఫ్రై చేసేసుకోండి. ఒక 2 నిమిషాలకే చక్కగా వేగుతాయి కదా. ఇలా పల్లీలు వేయించేసి ఈ పల్లీలను కూడా మనం ముందుగా అటుకులు ఫ్రై చేసేసుకున్నాం కదా, అందులోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు అటుకులు ఫ్రై చేసుకున్న ఆయిల్లో మనం జీలకర్రను అయితే వేసేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ వరకు అయితే జీలకర్రను వేసేసుకోండి. నేను అటుకులు ఫ్రై చేశాను కదా, ఆయిల్ కొంచెం తీసేసి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ మాత్రమే ఉంచానండి. ఇలా జీలకర్ర వేసేసుకున్న తర్వాత ఒక 2-3 ఎండుమిర్చిని కూడా వేసేసుకోండి. ఇవి కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి అయితే వేసేసుకోండి. ఒక 5-6 వెల్లుల్లి ఇలా కచ్చాపచ్చగా దంచి వేసేసుకోండి. ఇలా వెల్లుల్లి వేసేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకును అయితే వేసేసుకోవాలి. 1 కప్పు వరకు కరివేపాకును వేసేసుకోండి. ఇలా కరివేపాకు వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోండి, సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న పోపును అయితే మనం అటుకుల్లోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం పోపును అయితే అటుకుల్లోకి వేసేసుకోండి. మనం ఇలా పోపు వేసేటప్పుడు ఆయిల్ తక్కువగా వేసుకుంటే మనకి బాగా ఆయిల్గా ఉండదండి అటుకులు అనేది. ఇలా ఆయిల్ అనేది కొంచెం తక్కువగా వేసి ఫ్రై చేసేసుకోండి. మనం ఆల్రెడీ అటుకులు డీప్ ఫ్రై చేసాం కాబట్టి పోపులోకి ఆయిల్ అనేది తక్కువగా వేసేసుకోండి. ఇలా పోపు వేసేసుకున్న తర్వాత మనకి రుచికి సరిపడా ఉప్పునైతే వేసేసుకోండి. అటుకుల్లోకి తొందరగా ఉప్పు ఎక్కువ అవుతుంది కదా, కొంచెం చూసి వేసేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసేసుకోండి. ఇలా స్పైసెస్ మొత్తం వేసేసుకున్న తర్వాత మనం వేసుకున్న స్పైసెస్ అనేది అటుకులకు పట్టేలాగా ఒకసారి కలిపేసుకోండి. మనకి అటుకులు అయితే రెడీ అయిపోయి చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలకి బాగా నచ్చేసాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వంట